హాయ్ అండి, వెల్కమ్ టు మహా వ్లాగ్స్. ఈరోజు మీకు ఎన్నో ఔషధ గుణాలను ఉన్న ఈ ఆకులతోటి కారప్పొడి చేసి చూపిస్తాను. కరివేపాకు, మెంతి ఆకు, ములగాకు, కొండపిండాకు ఇవన్నీ శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగి చక్కగా పొడిగుడ్డ వేసి నీడనే ఆరబెట్టుకోవాలి. ఇలా ఈ ఆకులన్నీ కూడా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా చింతపండు ఇవన్నీ కూడా నూనెలో కొద్దిగా వేపుకోవాలి. బాండీలో నూనె పోసి ఈ చెప్పినవన్నీ ఇవన్నీ నూనెలో వేపుకోవాలి. ఇలా బాగా చక్కగా వేగాలి. ఇలా ఈ దినుసులన్నీ వేపుకున్నాక అన్నీ ఇలా మిక్సీలో వేసుకొని ఇలా ఎండుమిర్చి, ఇలా నూనెలోనే వేపుకున్న కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టాలి. రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు రోట్లో దంచుకునే ఓపికలు ఎవరికీ ఉండటం లేదు. ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి. ఈ కారప్పొడికి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మని వాసన వస్తూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. వెల్లుల్లిపాయ వేసే ముందులా కొద్దిగా కారప్పొడిని విడిగా నేను తీసుకున్నాను, వారాలు చేసుకునేటప్పుడు వేసుకోవటానికి. ఇందులో వెల్లుల్లిపాయ వేయము. కొద్దిగా నువ్వులు వేసుకొని వేపిన నువ్వుల్లో కొద్దిగా ఈ కారప్పొడిని కూడా వేసుకొని మరలా మిక్సీ పట్టుకుంటాను. ఇంతేనండి కారప్పొళ్ళు. ఇది వెల్లుల్లిపాయ వేసిన కారప్పొడి, ఇది వేపి నువ్వులు వేసిన కారప్పొడి.